యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. దేవుని పక్షంగా మరి యోబుతో మాట్లాడిన స్నేహితుడు ఏలీహు అనే స్నేహితుడు మరి యోబు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని పక్షంగా ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? యోబు శ్రమలో ఉన్నాడు. అప్పుడు ఏలీహు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అంటున్నాడు. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన, శ్రమపడు వారికి కలిగిన శ్రమ, ఆ శ్రమ వలన ఆయన విడిపించును, దేవుడే విడిపిస్తాడు అంటున్నాడు. బాధ వలన వారిని విధేయులుగా చేయును. బాధ కలిగినప్పుడు మనం విధేయతను నేర్చుకోవాలి అని అంటున్నాడు. బాధ వలన వారిని విధేయులుగా చేయును దేవుడు. ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ బాధలన్నింటినీ ఓర్చుకున్నప్పుడు విధేయత అనేది కలుగుతుంది. అది ఎవరి ఎడల? దేవుని ఎడల. బాధ వలన వారిని విధేయులుగా చేయును, శ్రమల నుంచి విడిపించును, బాధ వలన విధేయులుగా చేయను. ఇవన్నీ దేవుడే చేస్తాడు. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అంటున్నాడు. బాధలో నుండి నిన్ను ఆయన తప్పించును. యోబు గారితో మాట్లాడుతున్నాడు తన స్నేహితుడైన ఏలీహు. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను దేవుడు. ఇరుకులేని విశాల స్థలం, అక్కడ నీకెంతో సంతోషం, ఆనందం, నెమ్మది. అటువంటి స్థలానికి దేవుడు నిన్ను తోడుకొని పోవును అని యోబు గారితో స్నేహితులు మాట్లాడి చూడండి. శ్రమలో నుంచి విడిపిస్తాడు, బాధల ద్వారా నీకు విధేయత నేర్పిస్తాడు. అంతేకాక బాధలో నుండి నిన్ను తప్పించి ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోయేది నీవు నమ్మిన నీ దేవుడే. ఇక్కడ ఇరుకు ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ఈ మార్గం మంచిగా లేదు అని నువ్వు అనుకుంటున్నావే. ఈ మార్గంలో నేను నడవలేను, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, కంచి నబడి ఈ కష్టాలు ఏమిటి నీవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తాడంటే విశాల స్థలంలోకి నిన్ను ఆయన తోడుకొని పోతాడు. అంత గొప్ప దేవుడు. మరి దేవుడు బాధపడుతున్న వారిని కష్టాల నుండి విడుదల చేస్తాడు. వారు మేల్కొని ఆయనను సేవించేలా దేవుడు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి అనుకుంటారు? ఇవన్నీ నాకేనా ఈ కష్టాలు, ఈ బాధలు అని నువ్వు అనుకుంటావు. నీవు మేల్కొనాలి. మేల్కొని నీవు దేవుని మాటలు విని ఆయనను సేవించాలి. అందుకే ఈ బాధలు, ఈ కష్టాలు, వీటన్నిటినీ వీటన్నిటి నుండి విడుదల చేసేది దేవుడు మాత్రమే, ఇంకెవరు. దేవుని యందు నమ్మకం, విశ్వాసం. అనేక శ్రమలు వస్తాయి, అనేక బాధలు కలుగుతాయి. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడని ఒక విశ్వాసంతో మన జీవితాన్ని మనం ముందుకు సాగించేవారిగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, మనుషుల మీద ఆధారపడక. సమస్తము ఎరిగిన దేవుడు మనది గొప్ప దేవుడు. మన కష్టాల నుంచి, బాధల నుంచి మనం విడుదల చేసి మనల్ని విశాల స్థలమునకు తోడుకపోయేది మన దేవుడే. అటువంటి నమ్మకం, విశ్వాసంతో మనమందరం ముందుకు సాగుటకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.